హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. ఆదిత్య హృదయం 4వ కిరణం 2వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం. ఈ భాగంలో మనం వినబోయే రహస్యం సూర్యుణ్ణి కేవలం గ్రహంగా కాదు, అంతరంగ గురువుగా చూపిస్తుంది. ఈ భావం అర్థమైతే ఆదిత్య హృదయం మీద మన దృష్టే మారిపోతుంది. ఆ ప్రత్యక్ష దైవానికి వందనం చేస్తూ 4వ కిరణం 2వ భాగంలోకి ప్రవేశిద్దాం. త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 17వ శ్లోకాన్ని అగస్త్యుల వారు విజయ సంకల్పంగా నిర్మించారు. జయాయ జయభద్రాయ హరిహశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయాయ ఓం జయాయ నమః. నిత్య విజేతకు వందనం అని ఈ నామానికి అర్థం. సూర్యుడు ప్రతిరోజు ఉదయించడం అంటేనే చీకటిపై ప్రకృతి సాధించే అజేయమైన విజయం. ఏ శక్తి సూర్యోదయాన్ని ఆపలేనట్లే ధర్మపక్షాన ఉన్న నీ విజయాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరని దీని అర్థం. యుద్ధంలో అలసిపోయిన రామునికి నీవు ప్రార్థిస్తున్న దైవం ఓటమి ఎరుగనివాడు. ఆయన అండ లభించిన నీకు ఓటమి ఎలా వస్తుంది అని అగస్త్యుడు ధైర్యం చెప్తున్నారు. ఇది రామునిలోని బలహీనతను తొలగించి తిరుగులేని విజయ సంకల్పాన్ని మేల్కొల్పుతుంది. ఓటమి లేని ఆ మహాశక్తిలో నిన్ను నీవు దర్శించుకోమని ఈ నామం పరమార్థం. ఇక తరువాతి నామం జయభద్రాయ. ఓం జయభద్రాయ నమః. విజయాన్ని మంగళాన్ని ప్రసాదించేవానికి నమస్కారం. లోకంలో అహంకారంతో కూడిన విజయాలు వినాశనాన్ని తెస్తే జయభద్రం శాంతిని క్షేమాన్ని ప్రసాదిస్తుంది. రామచంద్ర, నీవు సాధించబోయేది కేవలం శత్రు సంహారం కాదు, లోకాన్ని భద్రంగా ఉంచే ధర్మస్థాపన అని అగస్త్యుల వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ గెలుపు నీ వ్యక్తిగత ఆనందం కోసం కాదు, సమస్త జీవకోటి కళ్యాణం కోసం జరుగుతున్న యజ్ఞం. ఒక రాజు గెలుపు రాజ్యాభివృద్ధికి ఎలా నాంది పలుకుతుందో అలా నీ విజయం కూడా మంగళప్రదమైన రామరాజ్యానికి పునాది కావాలి అని ఈ నామం అంతరార్థం. ఇక తర్వాతి నామం హరియశ్వాయ. ఓం హరిహశ్వాయ నమః. పచ్చని శ్యామవర్ణ గుర్రాలు కలవానికి నమస్కారం. సూర్యుని 7 గుర్రాలు ఆయన కిరణాల వేగానికి, అన్ని దిశల వ్యాప్తికి సంకేతం. యుద్ధరంగంలో రావణుడు తన మాయాయుద్ధంతో ఏ దిక్కు నుండి వస్తాడో తెలియని స్థితిలో రామచంద్ర, నీవు ఎటువైపు నిలిచినా ఆ దిశలకు యజమాని అయిన సూర్యుడే నీకు రక్షణ కవచంలా ఉంటాడు అని అగస్త్యుల వారు భరోసా ఇస్తున్నారు. ఏ దిశ నుండి శత్రువు దాడి చేసినా అక్కడ సూర్యతేజం అతన్ని అడ్డుకుంటుందని దీని గూఢార్థం. నీ రక్షణ బాధ్యతను ఆ సకల దిక్పాలాధిపతి అయిన సూర్యునికి వదిలివేసి నీవు నిర్భయంగా యుద్ధం చేయమని రాముణ్ణి ప్రోత్సహించే నామమిది. ఇక తరువాతి నామం సహస్రాంశో. ఓం సహస్రాంశవే నమః. వేల కొలది కిరణాలు కలవానికి నమస్కారం. ఇక్కడ సహస్ర అంటే కేవలం 1000 అని లెక్క కాదు, అనంతమైన శక్తి అని అర్థం. రావణుడికి 10 తలలు, వేల కొలది సైన్యం ఉండవచ్చు, కానీ నీకు అండగా ఉన్న సూర్యునికి అనంతమైన కిరణాల శక్తి ఉంది. సూర్యుని ఒక్క కిరణమే అంధకారాన్ని చీల్చగలిగినప్పుడు ఆ అనంత కిరణాల తేజస్సు నీ వెనక ఉంటే రావణాసురుని మాయలు, చీకటి శక్తులు అన్నీ మంచుముక్కల్లా కరిగిపోతాయని అగస్త్యుడు భరోసా ఇస్తున్నారు. సంఖ్యాబలంతో గెలిచేది అసురశక్తి అయితే అనంతమైన దైవ తేజస్సుతో గెలిచేది ధర్మశక్తి అని ఈ నామం పరమార్థం. ఇక తరువాతి నామం ఆదిత్యాయ. ఓం ఆదిత్యాయ నమః. అదితిపుత్రుడైన వానికి నమస్కారం.
అఖండ శక్తి స్వరూపునికి నమస్కారం అని ఈ నామానికి అర్థం. అదితి అంటే విభజించలేని, అంతం లేని అఖండ శక్తి. ఆమె పుత్రుడే ఆదిత్యుడు. రావణుడు బ్రహ్మదేవుని నుండి పొందిన వరాలు పరిమితమైనవి. కానీ సూర్యుడు స్వయంగా బ్రహ్మకే వెలుగునిచ్చే అఖండ పరమాత్మ శక్తి. రామా, నీవు ఆశ్రయించింది కాలంతో ముగిసిపోయే వరాలను కాదు, కాలాతీతమైన అఖండ శక్తిని అని అగస్త్యుడు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ శ్లోకంలో పదే పదే వచ్చే నమో నమః అనే పదాలు రామునిలో అణగారిన ఉత్సాహాన్ని మేల్కొల్పి యుద్ధానికి సంసిద్ధుణ్ణి చేస్తున్నాయి. అఖండమైన దైవబలంతో సాగే నీ విజయం తథ్యం అని ఈ నామ సందేశం. ఈ శ్లోకం యుద్ధరంగంలో ఉన్న రామునిలో విజయకాంక్షను రగిల్చింది. సూర్యునిలోని అజేయతను జయనామం ద్వారా, మంగళత్వాన్ని భద్రనామం ద్వారా, వేగాన్ని హర్యశ్వనామం ద్వారా, అనంతతత్వాన్ని సహస్రాంశ నామం ద్వారా, అఖండతత్వాన్ని ఆదిత్యనామం ద్వారా స్మరించి సాధించే విజయం వ్యక్తిగతం కాదని, అది లోక కళ్యాణకారి అనే స్పష్టతనిచ్చింది. ఇది రాముణ్ణి ఒక మహాశక్తిగా రూపాంతరం చెందించిన ఘట్టం. ఇప్పటి వరకు సూర్య భగవానునిలోని శుభగుణాలను దర్శించాం. కానీ ఎదురుగా ఉన్న రావణుని వంటి మహాబలశాలిని ఎదుర్కోవాలంటే కేవలం శాంతం సరిపోదు. అపారమైన క్షాత్ర తేజస్సు, రౌద్రం ప్రజ్వరిల్లాలి. అందుకే అగస్త్య మహర్షి 18వ శ్లోకంలో సూర్య భగవానునిలోని అత్యంత పరాక్రమవంతమైన ఉగ్ర రూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒక యోగిలా ఉన్న రాముణ్ణి యుద్ధ వీరునిగా మార్చేందుకు సూర్యునిలోని వీరత్వాన్ని ఇక్కడ ఉద్బోధిస్తున్నారు. ఆ వీరత్వాన్ని 4వ కిరణం 2వ భాగంలో దర్శిద్దాం. జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సముదితం తం భాస్కరం ప్రార్థయామి. స్వస్తి. హంసవాహిని